మరి నిన్నటి దినాన 20వ తారీఖు మధ్యాహ్నం ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ గారి ఇంటి మీద వాళ్ళ ఆఫీసు దగ్గర మరి తెలుగుదేశం అభ్యర్థి ఊర్ల రామాంజనేయులు గారు తన రౌడీ మూకలతో వచ్చి దాడి చేయటాన్ని యావత్ దళిత జాతి కూడా ఖండిస్తుంది, తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ విషయాన్ని. మరి ఆఫీసులో వాళ్ళ పని వాడు చేసుకునే టైంలో ఎవరో రౌడీ మూకలను తీసుకొని వచ్చి ఇలా దాడి చేయటాన్ని ఎవరు కూడా హర్షించరు. ఈ విషయాన్ని జిల్లాలో రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు కూడా తీవ్రంగా ఖండించాలని మేము కోరుకుంటున్నాం. మరి ఇలాంటి చర్యలు మనకి రాజ్యాంగం ఎంతో గర్వంగా ఇచ్చిన ఓటు హక్కును కూడా వినియోగించుకోవడానికి మరి రామాంజనేయులు గారు కలెక్టర్గా ఉద్యోగం చేశారు. ఆయన 30 సంవత్సరాల సర్వీస్ ఎలా చేశారంటే తన టేబుల్ మీద తెల్ల కాగితం పడితే బెల్లు కొట్టి అటెండర్ చేత తీయించుకొని పైన పెట్టించుకునే ఉద్యోగం చేశాడు. అలాంటి ఆయన రేపు మనకి వచ్చి ఎలాంటి ప్రజాసేవ చేయడు. కాబట్టి మరి బలసాని కిరణ్ కుమార్ అనే మన అభ్యర్థి మన సామాన్యమైన కుటుంబంలో పుట్టి మనందరి కష్ట నష్టాలు తెలుసుకొని మన కష్టాన్ని తన కష్టంగా భావిస్తాడు. కానీ మరి ఆ అభ్యర్థి అయితే తను రుచిచ్చే 30 సంవత్సరాల సర్వీస్ కూడా తను తాగే నీళ్లు కూడా పక్కోడి చేత మోపించుకున్న వృత్తిలో ఉన్నాడు. కాబట్టి ఆయన ఎలాంటి ప్రజాసేవ చేయలేడు. కాబట్టి ఈ విషయాన్ని దళితులందరూ కూడా గమనించుకొని అందరూ కూడా రాజకీయ పక్షాల్లో అటు కొంతమంది ఇటు కొంతమంది ఉంటారు. కానీ ఈ చర్యని పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కూడా ఖండించాలని మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సార్ నాది వాడపల్లి ఫ్రాన్సిస్, ప్రతిపాడు.